వర్కింగ్ సైట్లో జరిగే యాక్సిడెంట్లలో ఎక్కువ ప్రమాదకరమైనది, తీవ్రమైనది ఫైర్ యాక్సిడెంట్. ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం రెండూ ఇందులో అధికంగా ఉంటాయి. అసలు ఫైర్ యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయి, దానికి కారణమైన ఫైర్ ఎలా పుడుతుంది, దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ అండ్ సేఫ్టీ తెలుగు ట్యుటోరియల్స్. హెల్త్ అండ్ సేఫ్టీపై అవగాహన పెంచే ఎన్నో వీడియోలు నా ఛానల్లో అప్లోడ్ చేయబడ్డాయి. వాటిని తప్పకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఫైర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఒకసారి ఈ ఫైర్ ట్రయాంగిల్ను చూస్తూ డెఫినేషన్ని ఆలోచించండి. ఫైర్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్ బిట్వీన్ 3 ఎలిమెంట్స్: హీట్, ఫ్యూయల్ అండ్ ఆక్సిజన్. అగ్ని అనేది 3 మూలకాలు లేదా అంశాల మధ్య కెమికల్ రియాక్షన్ వల్ల ఏర్పడుతుంది. హీట్ అంటే వేడి, ఫ్యూయల్ అంటే ఇంధనం మరియు ఆక్సిజన్. వీటిలో ఏ ఒక్క అంశం లేకపోయినా ఫైర్ అనేది పుట్టదు. ఒకవేళ హీట్ మరియు ఫ్యూయల్ ఉండి ఆక్సిజన్ లేకపోయినా, హీట్ మరియు ఆక్సిజన్ ఉండి ఫ్యూయల్ లేకపోయినా, ఫ్యూయల్ మరియు ఆక్సిజన్ ఉండి హీట్ లేకపోయినా ఫైర్ అనేది జనరేట్ అవ్వదు. ఇప్పుడు అగ్ని ఎన్ని రకాలుగా ఏర్పడుతుందో చూద్దాం. క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఫైర్. NFPA యొక్క స్టాండర్డ్స్ ప్రకారం ఫైర్ క్లాసిఫికేషన్స్ ఈ క్రింది విధంగా ఉంటాయి. క్లాస్ ఏ, ఆర్డినరీ కంబస్టబుల్ మెటీరియల్స్ వల్ల ఇవి ఏర్పడతాయి: పేపర్, వుడ్, కోల్, ప్లాస్టిక్ అండ్ టెక్స్టైల్స్. క్లాస్ బి, కంబస్టబుల్ లిక్విడ్స్ మరియు గ్యాసెస్ వల్ల ఇవి ఏర్పడతాయి. ఫ్లామబుల్ లిక్విడ్స్ అంటే గ్యాసోలిన్, ఆయిల్, పెట్రోల్, గ్రీజ్, టార్స్, పెయింట్స్ మొదలైనవి. అలాగే ఫ్లామబుల్ గ్యాసెస్ అంటే మీథేన్, ప్రోపేన్, ఎసిటిలిన్, H2S మొదలైనవి. క్లాస్ సి, ఇవి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ వల్ల ఏర్పడ్డవి. డ్యామేజ్ లేదా ఫాల్టీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వల్ల ఇవి ఏర్పడతాయి. క్లాస్ డి, ఇవి కంబస్టబుల్ మెటల్స్కు సంబంధించినవి. మెగ్నీషియం, సోడియం మరియు లిథియం మొదలైన మెటల్స్ వల్ల. క్లాస్ కే, ఇవి వంటకు సంబంధించిన ఫైర్స్ అంటే వంట కోసం వాడే ఆయిల్స్ మరియు ఫ్యాట్స్ వల్ల ఏర్పడేవి. ఇప్పుడు వేడి లేదా ఫైర్ ఎలా వ్యాప్తి చెందుతుందో చూద్దాం. హీట్ ట్రాన్స్మిషన్ అండ్ ఫైర్ స్ప్రెడ్. ఇవి 4 రకాలుగా వ్యాప్తి చెందుతాయి. నెంబర్ 1, డైరెక్ట్ బర్నింగ్. అగ్ని ఒకసారి అంటుకున్న తర్వాత ఆ పదార్థంపై ఒక చోట నుండి చివరి వరకు క్రమంగా కదులుతూ మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఎగ్జాంపుల్, ఒక పేపర్కు అంటుకున్న ఒక నిప్పు కొద్ది నిమిషాల్లోనే ముందుకు కదులుతూ మొత్తం పేపర్ను కాలుస్తుంది. ఇది డైరెక్ట్ బర్నింగ్. నెంబర్ 2, కన్వెక్షన్. వేడి గాలి ద్వారా వ్యాప్తి చెందడం. ఒక చోట స్టార్ట్ అయిన ఫైర్ అక్కడ చుట్టుపక్కల ఉండే చల్లటి గాలిని వేడెక్కించడం వల్ల ఆ వేడి గాలి కొంత దూరం ప్రయాణించి దగ్గరలో ఉండే మెటీరియల్స్కు కూడా నిప్పు అంటుకునేలా చేస్తుంది. 2 అంతస్తుల బిల్డింగ్లో క్రింది అంతస్తులో పుట్టిన అగ్ని ఆ గదిలో ఉండే మొత్తం గాలిని వేడెక్కిస్తుంది. ఆ తరువాత ఆ వేడి గాలి నెమ్మదిగా ప్రయాణిస్తూ పై అంతస్తులోకి చేరి అక్కడ అగ్ని పుట్టేలా చేస్తుంది. అంటే అగ్ని ఒక చోట నుండి మరో చోటకి ప్రయాణించకపోయినా ఆ వేడి గాలి మాత్రం ప్రయాణించి అక్కడ నిప్పు పుట్టేలా చేస్తుంది. ఇది కన్వెక్షన్. నెంబర్ 3, కండక్షన్. సాలిడ్ మెటీరియల్స్ ద్వారా వేడి ప్రయాణించడం. ముఖ్యంగా మెటల్స్లో వేడి చాలా త్వరగా ప్రయాణిస్తుంది. మనం కిచెన్లో స్టవ్పై మెటల్ బౌల్స్ని పెట్టినప్పుడు ఆ బౌల్ మొత్తం వేడిని సమానంగా వేగంగా వెళ్ళటం మనం చూడవచ్చు. కాపర్ మెటల్లో వేడి చాలా త్వరగా ప్రయాణించడం మనం చూస్తాము. రేడియేషన్. వేడి ఇన్ఫ్రారెడ్ వేవ్స్ రూపంలో ప్రయాణించడం. సూర్యుడి నుండి పుట్టే వేడి ఇన్ఫ్రారెడ్ వేవ్స్ రూపంలో భూమిని చేరుతాయి. ఇది రేడియేషన్. ఇక ఫైర్ హజార్డ్స్ ఏమిటో చూద్దాం. మన చుట్టూ ఉండే వాటిలో ఏవైనా సోర్స్ ఆఫ్ ఫ్యూయల్, సోర్స్ ఆఫ్ ఇగ్నిషన్ ఆర్ సోర్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటే ఇవన్నీ ఫైర్ హజార్డ్స్గానే పరిగణించబడతాయి. యార్సన్, వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చేసేవి. అంటే కంపెనీ మీద కక్షతో లేదా వ్యక్తుల మీద కోపంతో కావాలని చేసేవి. ఫాల్టీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. ఇవి డ్యామేజ్ అయినవి లేదా సూటబుల్ కాని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వాడటం వల్ల జరిగే ఫైర్స్. స్మోకింగ్ మెటీరియల్స్. సిగరెట్లు తాగి వాటిని కేటాయించబడిన బిన్స్లో వేయకపోవడం వల్ల అవి వేరే కంబస్టబుల్ మెటీరియల్స్కు అంటుకోవడం వల్ల ఏర్పడే ఫైర్స్. హాట్ వర్క్స్. వెల్డింగ్, కటింగ్, గ్రైండింగ్ ఇంకా హీటింగ్ మొదలైన యాక్టివిటీస్ వల్ల కలిగే ఫైర్స్. మెకానికల్ ఫైర్స్. ఇవి మెషిన్స్, మోటార్స్ అండ్ ఇంజిన్స్ నుండి పుట్టే వేడి కారణంగా జరిగే ఫైర్స్. కెమికల్ రియాక్షన్స్. ఇవి ఫ్లమబుల్ కంబస్టబుల్ లిక్విడ్స్ లీకేజ్ అయ్యి మండటం వల్ల జరిగే ఫైర్స్. ఫైర్ హజార్డ్స్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం.
ఎక్స్ప్లోజన్ లెవెల్ ఆఫ్ కంబస్టబుల్ మరియు ఫ్లామబుల్ మెటీరియల్స్ని బట్టి పెద్ద పెద్ద పేలుళ్లు సంభవిస్తాయి. నేకెడ్ ఫ్లేమ్స్ మంటలు ఏర్పడి ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం జరుగుతాయి. డైరెక్ట్ బర్న్స్ అండ్ ఇంజ్యూరీస్ వేడి వల్ల మన శరీర భాగాలు కాలిపోతాయి. ఇప్పుడు ఫైర్ని లేదా హీట్ని ఎలా నియంత్రించాలో చూద్దాం. ప్రివెన్షన్ ఆఫ్ ఫైర్ అండ్ ఇట్స్ స్ప్రెడ్. ఇంతకుముందు చెప్పినట్లుగా ఫైర్ కంట్రోల్ చేయాలి అంటే దానికి అవసరమైన సోర్స్ ఆఫ్ ఫైర్ అయిన హీట్, ఫ్యూయల్ అండ్ ఆక్సిజన్ను కంట్రోల్ చేయాలి. కంట్రోలింగ్ సోర్స్ ఆఫ్ హీట్ అండ్ ఇగ్నిషన్. స్మోకింగ్ కోసం వాడే మెటీరియల్స్ని, సిగరెట్లను, లైటర్స్ను కంట్రోల్ చేయాలి. డ్యామేజ్ అండ్ ఫాల్టీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ని కూడా లేకుండా చూడాలి. హార్ట్ వర్క్స్ అంటే వెల్డింగ్, కటింగ్, గ్రైండింగ్ ఇవన్నీ కంప్లీట్ సేఫ్టీ మెజర్స్తో అయ్యేలా చూడాలి. మెషిన్స్ మరియు మోటార్స్ నుండి మెకానికల్ హీట్ రాకుండా చూడాలి. సరైన సెక్యూరిటీ మరియు ట్రైనింగ్ ద్వారా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఫైర్కు కారణం కాకుండా చూడాలి. కుకింగ్ అండ్ హీటింగ్ అప్లయన్సెస్ వాటి నుండి కూడా ఫైర్ రాకుండా జాగ్రత్త పడాలి. అట్మాస్ఫియర్లో టెంపరేచర్ ఎక్కువగా లేకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉండాలి. తరువాత కంట్రోలింగ్ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్. ఫ్లామబుల్ మరియు కంబస్టిబుల్ మెటీరియల్స్ లేకుండా లేదా తక్కువ లెవెల్లో ఉండేటట్లు చూడాలి. వాటికి సెపరేట్ స్టోరేజ్ ఏరియా, కెమికల్స్కు లేబులింగ్, లీకేజ్ అవ్వకుండా స్పిల్ ట్రేస్, స్టోరేజ్ ఏరియాకి వెంటిలేషన్, కెమికల్స్ చుట్టూ బండ్ వాల్, అలాగే ఫైర్ ఫైటింగ్ అరేంజ్మెంట్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, బ్యారికేషన్, సైనేజ్ బోర్డ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. ప్రతి కెమికల్కు MSDS ఉండేలా చూడాలి. చుట్టుపక్కల పేపర్స్, కాటన్, ప్లాస్టిక్ మరియు వుడ్ లేకుండా చూడాలి. కంట్రోలింగ్ సోర్స్ ఆఫ్ ఆక్సిజన్. అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ లెవెల్ 19.5 కన్నా ఎక్కువ లేకుండా జాగ్రత్త పడాలి. ఆక్సిజన్ సిలిండర్స్ను ఎప్పుడూ సేఫ్గా స్టోర్ చేయాలి. ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసే ఏదైనా యాక్టివిటీ జరిగితే వాటిని కంట్రోల్ చేయాలి. వీటితో పాటు ఫైర్ సేఫ్టీ కోసం రిస్క్ అసెస్మెంట్ కండక్ట్ చేయాలి. పనిచేసే వారందరికీ అవేర్నెస్ కోసం ఫైర్ డ్రిల్ కండక్ట్ చేయాలి. ఫైర్ సేఫ్టీని ఇంప్లిమెంట్ చేయడానికి ఫైర్ వార్డెన్ కూడా ఉండాలి. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ అండ్ ఎమర్జెన్సీ ఇవాక్యుయేషన్ సిస్టమ్ కూడా డెవలప్ చేయాలి. ఇక ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కోసం వచ్చే వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం.